నమస్తే. వల్లభనేని వంశీ పెద్ద పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి రాజకీయ నాయకుడు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. సుమారుగా 3 నెలలు దాటిపోయింది. 100 రోజులు సమీపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి మెయిన్ టార్గెట్ వల్లభనేని వంశీ. ఏ విధంగా అయినా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలని, ఇబ్బంది పెట్టాలని భావించినటువంటి వారు తెలుగుదేశం వారు అనడం కంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడైన లోకేష్ గారు ఏ విధంగా అయినా వల్లభనేని వంశీని టార్గెట్ చేసి అతన్ని హింసించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు. అన్నీ ఫాల్స్ కేసులే. ఏది విచారణ తర్వాత నిలబడేటటువంటి కేసు కాదు. అరెస్ట్ చేసిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళారు. జ్యుడిషియల్ రిమాండ్లో సుమారుగా 100 రోజులు కావస్తుంది. బెయిల్ పిటిషన్లు వేశారు. బెయిల్ పిటిషన్లు రిజెక్ట్ అవుతూ వచ్చాయి. మళ్ళీ పోలీస్ కస్టడీకి అడుగుతూ ఉన్నారు. పోలీస్ కస్టడీ కూడా ఇస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రహసనంగా మారింది. సరే, కోర్టు వారు ఎప్పుడు బెయిల్ ఇస్తే అప్పుడు వస్తాడు, అది వేరే అంశం. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే వల్లభనేని వంశీ ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. దీనికేమి పెద్ద ఎంబీబీఎస్, ఎంఎస్ చదివిన డాక్టర్లు పరీక్ష చేసి చెప్పవలసిన అవసరం లేదు. జస్ట్ కోర్టుకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన విజువల్స్ చూస్తే చాలు ఆయన ఆరోగ్యం ఎంతగా దెబ్బతినిపోయిందో అర్థమవుతుంది. ఒక్కసారిగా 3 మాసాల కాలంలో 20 కిలోల పైచిలకు ఆయన బరువు తగ్గిపోయాడు. ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందనేది కామన్ సెన్స్ పాయింట్. అయితే ఈయనకి వైద్యం చేయించాలని డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్తున్నారు. డాక్టర్లు వైద్యం చేసినట్టుగా చేస్తున్నారు. మళ్ళీ జైలుకి తీసుకొచ్చి జైల్లోనే పడుకోబెడుతున్నారు. సింప్లీ దిస్ ఈజ్ కంప్లీట్ ఏ మేనేజ్మెంట్. లోకేష్ గారి నాయకత్వంలో పోలీసులతో మాట్లాడటం, పోలీసు వారు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డాక్టర్లతో మాట్లాడటం, ఆయన ఆరోగ్యం బాగోలేదు అని చెప్పడానికి వీల్లేకోకుండా బాగానే ఉందని మళ్ళా జైలుకి పంపించడం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి అవకాశాన్ని ఏ క్షణంలోనూ కల్పించకూడదనేటువంటి పట్టుదలతో ఇవాళ పోలీసు వారు డాక్టర్లతో కుమ్మక్కై అన్యాయంగా, అక్రమంగా ఆయన్ని వేధిస్తున్నారనేది ఇక్కడ అందరి అభిప్రాయం. అయితే వంశీ తప్పు చేశాడా, రైట్ చేశాడా, కేసులో ఉన్నాడా లేదా, లేదు తెలుగుదేశం పార్టీని ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడా, లేదు భువనేశ్వర్ గారిని ఏమన్నా అన్నారా, అవన్నీ వేరే అంశాలు. ఒక వ్యక్తి మీద కేసు పెట్టిన తర్వాత ఆ వ్యక్తిని జ్యుడిషియల్ రిమాండ్లో ఎందుకు ఉంచుతారు? ఒకటి, ఆయన్ని ఎంక్వైరీకి సహకరించడం కోసం ఉంచుతారు. రెండవది, సాక్షుల్ని ప్రభావితం చేస్తారనే ఉద్దేశంతో ఉంచుతారు తప్ప అది శిక్ష కాదు. ఇలా 3 నెలలు 4 నెలలు ఉన్నా ఫైనల్గా నిరూపణ కాకపోతే కేసు జ్యుడిషియరీలో వీగిపోతుంది. ఇవాళ దీన్ని శిక్షగా చేయాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వ్యవస్థల్ని మేనేజ్ చేసి వల్లభనేని వంశీని హింసించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఎక్కడికి పోతుందో అర్థం కానటువంటి పరిస్థితి. వల్లభనేని వంశీ తప్పు చేశాడా, రైట్ చేశాడా అనేది నిర్ణయించవలసింది న్యాయస్థానాలు, అంతే తప్ప పోలీసులు కాదు, డాక్టర్లు కాదు. అరే, ఆయన ఆరోగ్యం పరీక్ష చేయడానికి డాక్టర్లు కావాలా? 20 కిలోలు ఏకధాటిన తగ్గిపోయాడు అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఆయన వెళుతున్నాడనేది ఇట్స్ ఎ కామన్ సెన్స్ పాయింట్. అయినా కూడా డాక్టర్లు ఆయన హాస్పిటల్లో బెడ్ మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేయటానికి అంగీకరించరు. నిజంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయటానికి కావలసినటువంటి అనారోగ్య పరిస్థితి ఆయన మీద ఉన్నా పోలీసులు మాత్రం డాక్టర్ని బెదిరించో, బతిమలాడో, బామాలో మళ్ళా జైలుకి పంపిస్తారు. అంటే ఏంటి? వేధించాలి, హింసించాలి అని. చివరికి ఏమవుతుంది? ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే, ప్రాణహాని వస్తే ఎవరు దీనికి బాధ్యతని అడుగుతా ఉన్నా. వంశీ మీద
చాలామంది కోపం ఉండొచ్చు, కానీ ఈ రకంగా తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనేది ఇక్కడ నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఉంటే సూటిగా చెప్పొచ్చు, శిక్ష పడేదాకా విచారణ జరపవచ్చు, తప్పులేదు. కానీ ఈ విధంగా తడిగుడ్డలతో గొంతులు కోసేసేయాలనేటువంటి ఆలోచన చేయటం చాలా దురదృష్టకరం. ఇలాంటి సందర్భంలో నాకు ఒకటి గుర్తొస్తుంది. రాజశేఖర రెడ్డి గారు రెండవసారి పీసీసీ ప్రెసిడెంట్ కాకముందు విద్రోహ దినమని ఒక పెద్ద కార్యక్రమాన్ని కడపలో నిర్వహించారు. దానికి స్వర్గీయ విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారు, అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చారు. అప్పుడు అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలిచారు. అప్పుడు లక్ష్మీపార్వతి గారు కూడా వచ్చారు. ఆ డయాస్ మీద లక్ష్మీపార్వతి గారు ఒక మాట అన్నారు. రాయలసీమలో పుట్టినటువంటి వ్యక్తులు విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కానీ, వీళ్ళు ధైర్యంగా సింహాల్లాగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. కానీ రాయలసీమలో మా అల్లుడు నక్కలాంటోడు ఎలా పుట్టాడు, తడిగుడ్డలతో గొంతులు కోసే రకం అని అన్నారు. ఆ మాట గుర్తొస్తుంది. తడిగుడ్డలతో గొంతులు కొయ్యాలని, వల్లభనేని వంశీ మీద కక్ష తీర్చుకోవాలని, జైల్లోనే అతన్ని అంతం చెయ్యాలని కుట్ర జరుగుతుందా? సహజంగా అందరికీ వచ్చేటటువంటి అంశం ఇది, అందరికీ వచ్చేటటువంటి అనుమానం ఇది. దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దోష నిర్దోష వేరే అంశం, కానీ ఒక మాజీ శాసనసభ్యుడిని, 2 సార్లు ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక శాసనసభ్యుడిని జైల్లో ఈ విధంగా హింసించడం అనేది చాలా ప్రమాదకరం, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. దీనిలో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి ఇవాళ కాకపోతే రేపు మూల్యం చెల్లించక తప్పదనేది నా అభిప్రాయం. రోజులు ఎప్పుడూ ఇలాగే ఉండవు. నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను, వల్లభనేని వంశీకి ఏమీ జరగకూడదని, ఆరోగ్యంగా ఆయన బెయిల్ మీద వచ్చి ప్రజల్లో కలవాలని నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుని హృదయపూర్వకంగా కూడా ఆయనకి ఏమీ జరగకూడదని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వం కూడా ఇలాంటి పిచ్చి చేష్టలు చేసి చెడ్డ పేరు తెచ్చుకుంటే ప్రమాదంలోకి నెట్టబడుతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిక చేస్తున్నాను.